ఈ వీడియోలో మనం ఎస్ఎస్ఎంబి 29 నుంచి వచ్చిన ప్రమోషనల్ సాంగ్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఆ సాంగ్ లిరిక్స్‌ని మనం డీకోడ్ చేద్దాం. ఆహ్, ఆ సాంగ్ డీకోడ్ చేసి మరి వచ్చాను. అండ్ ఆ సాంగ్ మనం పాడుకుందాం. ఈ సాంగ్‌ని మన కీరవాణి గారి మ్యూజిక్ ఇస్తే దానికి వోకల్ ఇచ్చింది, పాడింది మాత్రం శృతి హాసన్. అండ్ శృతి హాసన్ వాయిస్ చాలా సూపర్‌గా ఉంటుంది. రీసెంట్‌గా ఆహ్, తన ఫాదర్ మూవీకి కూడా పాడింది. అండ్ ఏఆర్ రెహమాన్ మ్యూజికల్. అండ్ తన వాయిస్ బావుంటుందని ఆహ్, ఎస్ఎస్ఆర్ కూడా తీసుకున్నారు. ఇది అంటే ప్రమోషనల్ సాంగ్. జస్ట్ ఈ 15థ్ ఈవెంట్ ఉంది గదా! దానికోసం చేసిన సాంగ్. ఆ ఈవెంట్‌లో ఒక సాంగ్ ప్లే చేయనీకి ఇది ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్ ఇగ ఏం ఇంకా చానా టైం పడతయి. ఫస్ట్ ఈ సాంగ్‌ని మనం డీకోడ్ చేసుకుందాం. ఫస్ట్ కాలాన్నే శ్వాసిస్తూ శ్వాసిస్తూ కాదు, కాలాన్నే శాసిస్తూ. నేను గూడా ఫస్ట్ శ్వాసిస్తూ అనుకున్నా. బట్ కాలాన్ని శ్వాసించడం కాదు, శాసిస్తూ అంటే కాలాన్ని రూల్ చేస్తూ. నార్మల్‌గా తన బాస్ తన ఎంప్లాయీస్‌ని రూల్ చేస్తాడు. లేకపోతే ఒక కింగ్ తన కింగ్‌డమ్‌ని రూల్ చేస్తాడు. తన పీపుల్‌ని రూల్ చేస్తాడు. బట్ ఇక్కడ మన 'మహేష్ బాబు' మన 'గ్లోబ్ ట్రోటర్' కాలాన్ని శాసిస్తాడు. అంటే ఈ టైమ్ లైన్‌నే తను శాసిస్తాడు. అంటే టైం మొత్తం తన గ్రిప్‌లో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే తను టైమ్‌ని ఎప్పుడు వేస్ట్ చేయడు. ఆ టైమ్‌ని ఎప్పుడు తను కరెక్ట్‌గా యూజ్ చేసుకుంటాడు. తనకు ఎవ్రీ సెకండ్ ఈస్ కౌంట్స్ అన్నట్టు. కాలాన్ని శాసిస్తూ ప్రతిరోజు పరుగేలే. అంటే మనకు చెప్పేసారు ఆల్రెడీ ఇదొక సైంటిఫిక్ అడ్వెంచరల్ మూవీ అని. సో, హీరో ఒక సంచారి తిరుగుతూనే ఉంటాడు ప్రపంచాలు. ఒక అన్వేషిస్తూ ఒక హ్మ్. చెప్పాలంటే ఒక నిధి కోసం వెతుకుతూ, ఒక సత్యాల కోసం అసలు ఈ జీవిత సత్యాలేంటి అంటే కొత్త కొత్త ప్రదేశాలను చూస్తూ ముందుకెళ్తూనే ఉంటాడు. పెద్ద పెద్ద ఫారెస్ట్‌లను దాటుతూ. ప్రతిరోజు పరిగెల అంటే ఎప్పుడు తన లైఫ్ అనేది ఫార్వర్డ్‌లోనే ఉంటుంది. తన మూవ్‌మెంట్స్ అన్నీ ఎప్పుడు ఫార్వర్డే ఉంటాయి. తన లైఫ్ ఎప్పుడు ముందుకే వెళ్తూ సాగుతూనే ఉంటుంది. వేగాన్నే శ్వాసిస్తూ అంటే మనం నార్మల్‌గా ఏం శ్వాసిస్తాం? గాలి. అందరూ గాలే శ్వాసిస్తారు. బట్ తిను గాలితో పాటు అడిషనల్‌గా వేగాన్ని అంటే తన తన నరాల్లో వేగం అనేది ఉంది. స్పీడ్. లైక్ ఏ ఫ్లాష్ మ్యాన్. తను చాలా స్పీడ్‌గా ఉంటాడని. అంటే పరిగెడతాడని కాదు. తన ఆలోచనలు తను తీసుకునేదే స్పీడ్‌ని. మనం ఫుడ్ తీసుకున్నోళ్ళమే ఇలా ఉంటే, స్పీడ్‌ని తీసుకున్న వాళ్ళు ఇంకెలా ఉంటారు? అంటే రిఫరెన్స్‌గా చెప్తున్నాడు. తను శ్వాసించేది వేగాన్ని. అంటే తనంత ఫాస్ట్‌గా ఉంటాడు, స్ట్రాంగ్‌గా ఉంటాడని. పెనుగాలై తిరిగేలే. పెనుగాలంటే నార్మల్ గాలి గాదు. అది తన దారికి ఏది అడ్డొచ్చినా వాటినన్నిటిని పెకలించుకుంటూ వెళ్ళిపోద్దిప్పుడు. ఆహ్, ఆహ్, పెనుగాలి వెళ్తూ ఉంది. దానికి అడ్డుగా ఒక పెద్ద చెట్టు ఉందనుకో, దాన్ని గూడా అది పెకిలిస్తది. ఇంకా వేగంగా అయ్యిద్ది. మొత్తం అది తన దారికొచ్చే వాటినన్నిటిని ఏది లెక్క చేయదు. అన్నిటిని నాశనం చేస్తూ, దేన్ని తననేది అడ్డుకోలేదు. ఆ టైప్‌లో ముందుకు వెళ్తూనే ఉంటుంది పెనుగాలి. ఆ టైప్‌లో పెనుగాలే తిరిగేలే అలా తిరుగుతూనే ఉంటాడు. తననెవ్వరు ఆపలేరు. ఖండాలే దాటేస్తూ. అండ్ ఈ మూవీ మనం చెప్పినట్టే పాన్ వరల్డ్ మూవీ అయిపోయింది. ఐ మీన్ తినిప్పుడు నార్మల్ ఈ సంచారి అనేది దేశాలకు దేశాలకు మధ్య తిరగడు. ఖండాలు ఆఫ్రికా, అంటార్క్టికా, ఆస్ట్రేలియా ఇంకా వేరే వేరే ప్లేసెస్‌ని వాటినన్నిటిని ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఖండాలన్నీ దాటేస్తూ వెళ్తూ ఉంటాడు. ఖగరాజై వాలే. ఇక్కడ ఇదొకటి కొంచెం డిఫరెంట్. ఖగరాజ్ అంటే ఖగ అంటే సాంస్క్రిట్‌లో ఒక బర్డ్ అన్నట్టు. ఐ మీన్ బర్డ్ నేమ్. ఖగ అనేది బర్డ్‌ని రిఫరెన్స్ చేస్తది. అండ్ ఖగరాజే అంటే బర్డ్స్ అన్నిటికి రాజు. ఈ బర్డ్స్ అనేటియి నార్మల్ స్కై లెవెల్స్ కంటే ఇంకెక్కువ కొంచెం హైట్‌లో తిరుగుతుంటాయి అన్ని బర్డ్స్ కంటే. ఆ బర్డ్ లెక్క ఖండాలన్నిటిని దాటుకుంటూ వెళ్ళిపోతాడు. ఎగురుతూ వెళ్ళిపోతాడని మీనింగ్. అండ్ ఇలా అన్నమాట ఈ సాంగ్ లిరిక్స్. అంటే ఈ సాంగ్ ఓవరాల్‌గా మనకు వచ్చేసి ఏం చెప్తుందంటే హీరో ఆహ్, నిజం కోసం అన్వేషిస్తూ, నిజం కోసము అన్వేషిస్తూ, ఖండాలన్నీ తిరుగుతూ, వేగాన్నే తను శ్వాసిస్తూ, ఈ ప్రపంచాన్ని, టైమ్‌ను శాసిస్తూ ముందుకెళ్ళే వ్యక్తని ఈ సినిమా గురించి అర్థమవుతుంది. ఈ సాంగ్ లిరిక్స్‌లో హీరో క్యారెక్టరైజేషన్, తన మోటివ్స్ గురించి చాలా క్లియర్‌గా చెప్పిండు రాజమౌళి. చెప్తూనే ఉన్నాడు. హ్మ్. ఈ సాంగ్ అయితే నాకు చాలా నచ్చింది. హీరో ఖచ్చితంగా ఏదో గొప్పదాని కోసం వెతుకుతున్నాడని తెలిసింది. అండ్ హీరో ఆ లాకెట్స్ అవన్నీ చూస్తే కూడా మెడలో ఉన్నాయి. ఇది ఏదో మైథాలజికల్ ఇండియన్ మూవీలా కనిపిస్తుంది. అంటే ఇది చాలా బెటర్ అండి. ఏదో తెలియని దాని కోసం కాకుండా మన హిందూ మైథాలజీస్‌లో దేనికోసమో ఒక నిజం కోసం హీరో వెతుకుతూ తిరుగుతున్నాడు. ఖండాలన్నీ దాటి వేగాన్ని శ్వాసిస్తూ, కాలాన్ని శాసిస్తూ. చూద్దాం మరి 15థ్‌కి వచ్చే టీజర్‌లో ఇంకేమన్నా ఎక్కువగా రివీల్ అవుద్దాం.